మెగా డిఎస్సి విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీనికి సంబంధించిన సైన్ ని చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా ఎందుకు అమలు కాలేదు, ఆ భర్తీలు ఎందుకు చేయలేదనే విధంగా చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దానికి మాత్రం నారా లోకేష్ ఈ రోజు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుండొచ్చు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా 2025కి అయితే ఏపీ బడ్జెట్ అయితే వేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కానీ ఏమేమి పనులు చేయాలి అసెంబ్లీ సెషన్స్లో అయితే చాలా బాగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో స్పష్టంగా లోకేష్ గారు అయితే ఈ విద్యాశాఖ ఇదంతా కూడా చూసుకుంటూ ప్రతి స్కూల్కి కానీ ఆయన తరపున ఏం కావాలో అన్నీ ఇస్తాను, ఎంత బడ్జెట్లో కావాలో అంత ఇస్తానని చెప్పడం, అట్లానే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ఆలోచించే విధానం కానీ అంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు స్కూల్స్కి ఏం కావాలి ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే కొన్ని స్కూల్స్కి మెస్సులకి ఏవైతే ప్రహరీ గోడలు ఉంటాయి అవి కూడా స్కూల్స్ ఉన్నాయి, వాటికి ఆ కిచెన్స్కి ప్రహరీ గోడలు కానీ అవి కట్టడానికి దగ్గర రాష్ట్ర బడ్జెట్లో నుంచి 3,000 కోట్లు కావాలంట. సో ఆల్రెడీ మన రాష్ట్ర బడ్జెట్ని వేసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాష్ట్ర బడ్జెట్ కావాలంటే కొత్తగా డబ్బులు తీసుకురావాలి ఖచ్చితంగా. సో ఇంకా అప్పులు తీసుకురావాలి. సో అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపేయాలి. ఎందుకంటే జగన్ గారు చేసిన పని వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. సో దాన్ని మెల్లమెల్లగా చంద్రబాబు గారు అయితే మళ్ళీ కట్టుకుంటూ వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ముందు అప్పు లేకుండా ఉంటే కొత్త అప్పు అనేది మన రాష్ట్రానికి ఇస్తారు. సో ఆల్రెడీ అప్పులో ఉన్న రాష్ట్రాన్ని చూసి ఎవరో ఇన్వెస్టర్లు కూడా ముందుకు రారు, ఒక ఇంత ఫండింగ్ ఇవ్వడానికి కానీ ఒక బ్యాంకులు కానీ ఎవరు కూడా ముందుకు రారు అనమాట. సో మరి ఆర్బీఐ మాత్రం ఎంతని సహిస్తుంది, వాళ్ళకన్నా కట్టాలి కదా, కట్టకపోతే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో మరి లోకేష్ గారు ఇప్పుడు మెగా డిఎస్సి గురించి అయితే ఉందో వచ్చిన కొత్తలోనే ఆల్రెడీ 16,000 ఉద్యోగాలు ఎంత దాని పైచలకు ఉద్యోగాలకి అయితే ఆయన రెడీ చేసి పెట్టారు. సో అది దేనికి ఆగింది అంటే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి వచ్చిన వెంటనే రెండో రోజు కూర్చోబెట్టడానికి కుదరదు అది. సో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ ఏదైతే అయిపోతుందో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడ నుంచి కూడా అందరికీ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఎవరైతే కమిటెడ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఆ లోకేష్ గారు దాని గురించి ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఆయన తీసుకోవాల్సిన లీడ్ ఆయన తీసుకుంటున్నారు. అలాగే ఆ శాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకుని ఆ డిపార్ట్మెంట్స్తో ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు పెట్టించాలి, టీచర్స్కి ఏం పోస్టులు పెట్టించాలి అట్లా ఆలోచించి ఉన్న 16,000 డిఎస్సి మెగా డిఎస్సి పోస్టులని ఎట్లా వాడి వినియోగించాలని చెప్పి ఆయన అయితే అడ్వాన్స్డ్గా ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా మరిన్ని రాబోయే 4 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు కూడా కల్పిస్తారు ఖచ్చితంగా. సో గవర్నమెంట్ నుంచే కాకుండా ఇండైరెక్ట్ గా వేరే కంపెనీస్ని తీసుకొచ్చి కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన టెస్లా కంపెనీ కూడా కారు ఫ్యాక్టరీ కూడా వస్తుందన్నమాట. సో అది కూడా అనంతపురం దగ్గరలోనే పెట్టించాలని చూస్తున్నారు. సో ఏంటంటే ఈ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అదర్ గవర్నమెంట్లో అయినా లేదంటే నార్మల్గా అయినా పని అయితే ఖచ్చితంగా చేసుకునేవాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పని కల్పిస్తారు. జగన్ గారు ఏం చేశారంటే పని ఇవ్వకపోగా ఎదురుకునికి డబ్బులు ఇచ్చి వాళ్ళని బద్దకస్తులను చేసి వాళ్ళు ఈయనకి మాత్రం ఓటేసే విధంగా వాళ్ళని కొనుక్కున్నాడు అనమాట. అంటే గొర్రెలను జస్ట్ గడ్డి పెట్టి మేపినట్టు. సో ఆ విధంగా చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం అట్లా ఉండదు. ఖచ్చితంగా నువ్వు పని చేసుకునే ఇంట్రెస్ట్ నీకుంటే పని కల్పించే స్పేస్ వీళ్ళు ఇస్తారు. సో అది గవర్నమెంట్లో అయినా గవర్నమెంట్లో రాకపోయినా కొంతమంది అందరికీ రావాలని లేదు. సో ఏంటంటే దానికోసమే పాటుపడే వాళ్ళకి ఆ సీట్లు అట్లా రాసి పెట్టుంటాయి. కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు కూడా లేకుండా బాధపడే వాళ్ళకి మినిమం కంపెనీలో వర్తబుల్ అంటే కొంచెం వ్యాలిడిటీ ఉండే జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఆ దిశగా లోకేష్ గారు ఐటీ కంపెనీలు కానీ వాటిని కానీ అన్నింటినీ తీసుకొస్తున్నారు. సో గవర్నమెంట్లో ఒకవేళ మిస్ అయినా కూడా వచ్చే లెక్క ప్రకారం అన్నీ వస్తాయి. అక్కడ మిస్ అయినా బయట కూడా వాళ్ళకి పని చేసుకునే స్కోప్ కల్పిస్తున్నారు. సో దట్ ఈస్ ఇంకా నారా లోకేష్ గారికి మరి వంకబెట్టాల్సిన పని లేదు. ఆయనకి ఇచ్చిన క్రాఫ్ట్ని ఆయన చాలా బాగా వినియోగించుకుంటున్నారని చెప్పాలి. సో ఇంకెవరన్నా మినిస్టర్లు కానీ ఏదన్నా ప్రపోజల్ తీసుకొస్తే ఆయన ఆలోచించి ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యే విధానం కూడా చాలా బాగుందన్నమాట. సో మొత్తానికి రాజకీయం అయితే లోకేష్ గారు కంపల్సరీ నేర్చుకున్నారని అర్థమవుతుంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, దేనికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఎలా తగ్గొట్టాలని అయితే బాగా నేర్చుకున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ 5 ఏళ్ళకి ఆయన ఇంకా బాగా పరిణతి చెందుతారని నేను అనుకుంటున్నాను.